నాకు రాజుగారికి ఓ జర్నీ ఉంది గత 11-12 సంవత్సరాలుగా. దానికన్నా ముందు రాజుగారు ఈ సినిమాని రామానాయుడు గారికి అంకితం ఇవ్వాలన్నప్పుడు నాకు గుండె జల్లుమంది. అంటే 70s, 80s, 90sలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరు సినిమా తీద్దామని వచ్చినా నేను ఒక రామానాయుడు అవ్వాలని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి వచ్చిన అటువంటి ఎంతోమందిని ఇన్స్పైర్ చేసిన ఆయనకి ఈ సినిమాని అంకితం ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కొంతమంది ఒక కోవకు చెందుతారు. నేను ఒక ఆనెస్ట్గా ఒక రీసెంట్ కన్వర్జేషన్ రిపీట్ చేస్తాను. నన్ను ఎవరో ఒక పెద్ద మనిషి, ఇండస్ట్రీకి సంబంధం లేని మనిషి, అంటే సంబంధం ఉన్న మనిషి నన్ను ఆ క్వశ్చన్ అడగడు, మీ ఇండస్ట్రీలో నెంబర్ 1 ఎవరంటే నేను కాదా అంటానేమోనని. అందుకని ఇండస్ట్రీకి సంబంధం లేని మనిషి వచ్చి మీ ఇండస్ట్రీలో బెస్ట్ ప్రొడ్యూసర్ ఎవరండి అంటే దిల్ రాజు అన్నాను నేను. అంటే నేను అక్కడ ఉండి నేను ఇన్ని గొప్ప సినిమాలు తీసి కూడా ఇవాళ నెంబర్ 1 ఎవరండి అంటే దిల్ రాజు అండి అని అన్నాను. అంటే దానికి కారణం ఎందుకు అలా ఇన్స్టంటేనియస్గా నేను రిప్లై చెప్పగలిగాను, నన్ను దాటి ఇంకొకళ్ళు గురించి చెప్పి ఎందుకు అట్లా ఇన్స్టంటేనియస్గా హానెస్ట్గా చెప్పగలిగాను అంటే నేను అబ్జర్వ్ చేసినవి అన్నీ కలిపి నా మనసులో అట్లా ఉన్నాయన్నమాట. అంటే అతను వ్యక్తిత్వం కానీ, అతను కథ ఎన్నుకునే తీరు కానీ, ఆ కథని తిరిగి తెర మీదకి తీసుకురాగలిగిన ప్రత్యేక నైపుణ్యం, అది ఒక ప్రత్యేక నైపుణ్యం అండి. చాలామందికి అర్థం కాదు. గొప్ప కథని చాలా గొప్ప సినిమా అవుద్ది అనుకుంటారు. చాలా గొప్ప కథ చాలా బ్యాడ్ సినిమా అవుద్ది ఒక్కోసారి. దాన్ని సినిమాగా మార్చగలగడం అనేది దర్శక నిర్మాత ఇద్దరూ కలిసి ఒక జర్నీ చేస్తే తప్ప అక్కడికి చేరలేం. నాకు ఈ కథ వినిపించినప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాను. ఏదో కథ రూమ్లో 2-3 మార్పులు చెప్పాను, ఇది అని చెప్పేశాను. అయిపోయిన తర్వాత రాజు నన్ను కారు దాకా దింపడానికి వచ్చాడు. వచ్చినప్పుడు కారు దగ్గర చేయి పట్టుకొని, రాజు చాలా గొప్ప కథ నీ చేతిలో ఉంది, దీన్ని సినిమాగా మరల్చగలటం చాలా టఫ్, దీన్ని కొత్తోళ్ళు అంటున్నావు, ఇంతమంది కొత్తోళ్ళని పెట్టుకుని ఈ సినిమా కథని ఓ తెర మీద తీసుకురావడం ఇట్స్ నాట్ ఎన్ ఆర్డినరీ జోక్, నువ్వు నాకు ఫస్ట్ షెడ్యూల్ చూపించు, నీ సినిమా మొత్తం నేను కొనుక్కుంటాను అని అడిగాను. సో రాజుగారు చాలా ఎగ్జైట్ అయ్యి నా జడ్జిమెంట్ మీద మీకు అంత నమ్మకం ఉంది అని అన్నాడు. ఆ తర్వాత నాకు ఆ సినిమాతో సంబంధం లేదు. ఒక 9 మాసాలు అయిపోయింది. మధ్యలో రాజు అంటే నన్ను వచ్చి బయలుదేరే ముందు మన ఇద్దరికీ జరిగిన కన్వర్జేషన్స్ అన్నీ ఆనెస్ట్గా చెప్పు, ఇది సినిమా కమర్షియల్, ఇది వద్దు, ఆనెస్ట్గా చెప్పు అని రిక్వెస్ట్ చేశాడు. సో ఆనెస్ట్గా చెప్తున్నాను. మధ్యలో ఒకసారి రాజు కేరింత ఏమైంది అన్నాను. జరగట్లేదు సార్ అన్నాడు. ఏంటి జరగట్లేదు అన్నాను. ఏంటో సార్ కెమిస్ట్రీ రావట్లేదు అన్నాను. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ గ్రేట్ ఆర్ట్. నువ్వు సినిమా కొంత తీసిన తర్వాత చూసుకుని నువ్వు అనుకున్న కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుందా లేదా అని జడ్జిగా చేయగలగడమే ఇట్స్ ఎ బిగ్ సక్సెస్. అది నిర్మాతకి డైరెక్టర్కి ఉంటే సినిమా తప్పకుండా హిట్ అవుతుంది. సో మళ్ళీ తర్వాత ఒక 2 నెలల తర్వాత ఇప్పుడు మళ్ళీ అడిగాను, ఏంటి రాజు ఏమైందని, కొంచెం వర్కౌట్ అవుతున్నట్టు కనపడుతుందని మళ్ళీ చెప్తాను అన్నాడు. మళ్ళీ ఇంకోసారి అడిగాను, సార్ ఇట్స్ వర్కింగ్ అవుట్ అని అన్నాడు. సో అంత క్లోజ్గా ఒక సినిమా కథని ట్రాన్స్లేట్ చేయగలడం అనేది మామూలు పని కాదు. అది తెలిసిన బహుకొద్ది మందిలో ఇండస్ట్రీలో రాజు ఒకడు. అందుకని ఇది రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన సభ కాకపోయినా నాకు ఒక సందర్భం దొరికింది, అందుకని చెప్తున్నాను.